హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు వాసూస్ వైబ్స్. గైస్, ఈరోజు ఒక సర్ప్రైజింగ్లీ, ఒక బ్యూటిఫుల్గా, మీరందరూ నమ్మలేరండి, ఈ ఈ చూపించబోతున్న ఈ హారం. ఇన్ఫ్యాక్ట్ 2 పీసులు ఉన్నాయి నా చేతిలో, 2 కూడాను సేమ్ డిజైన్ అండి. సో జస్ట్ మిర్రర్, ఒకదా కాపీ అనమాట. సేమ్ డిజైన్ 2 పీసులు చేశాం. జస్ట్ ఊరికి నేను అలా పెట్టాను. సో మనం ఈ పీస్ చూపిస్తూ మాట్లాడుకున్నాం. సర్ప్రైజ్ అని ఎందుకన్నానంటే, దీనిలో ఉన్న వెయిట్ అండి, ఈ సెట్ కనబడుతున్న విధానం, ఇందులో వాడిన డైస్, ఇందులో నేను చేసిన ఒక చిన్న ఆ టెక్నిక్, ఆ వెయిట్ రెడ్యూస్ చేసి ఒక గ్రాండ్ లుక్ ఇవ్వడానికి చేసిన ఒక టెక్నిక్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. వీడియో ఎండింగ్ వరకు చూడండి. ఒక చక్కటి బడ్జెట్లో మంచి హారం కావాలి అనుకునే వాళ్ళకి బెస్ట్ చాయిస్ అండి. సింపుల్, ఒక్క మాటలో చెప్పాలంటే. సో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఫస్ట్ టైం ఛానల్ చూసేవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. తోటి వారితో మన వీడియోస్ షేర్ చేయడం మర్చిపోకండి. సో గైస్, ఈ హారం మీకు క్లోజ్ పిక్స్ ఉన్నాయి చూడండి. మీకు ఎలా అనిపించిందో కంపల్సరీగా తప్పకుండా నాకు తెలియజేసే ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఇందులో నేను ఆ రిచ్ లుక్ ఇవ్వడం కోసం ఎక్కడ కొంచెం కూడా మనం కాంప్రమైజ్ కాకూడదు అనే ఉద్దేశంతో అట్ ద సేమ్ టైం వెయిట్ చెప్పేస్తున్నానండి. 68 గ్రామ్స్ విత్ బ్యాక్ చైన్. బ్యాక్ చైన్ తీసేస్తే ఇంకొక 4 గ్రాములు తగ్గుతుంది. సో 65 అనుకుందాం. 65 ప్లస్ ఒక 4 గ్రామ్స్ బ్యాక్ చైన్. ఈ విధంగా ఈ బడ్జెట్లో లెంగ్త్ గమనిస్తే మీరు ఫుల్ లెంగ్త్ అండి. ఒక హారం, ఫుల్ ఫ్లెడ్జ్డ్ హారం, ఒక యావరేజ్ హైట్ ఉన్న శ్రీమూర్తికి చక్కగా ఫుల్ ఫ్లెడ్జ్డ్ హారం ధరించిన ఫీల్ కలుగుతుంది. అందులో ఎటువంటి అనుమానం లేదు. ఎందుకంటే ఇక్కడ నేను మెయింటైన్ చేసిన ఆ విడ్త్, తీసుకున్న కాసు సైజ్, ఇక్కడ వాడిన నెమళ్ళు, ఆ ఇచ్చిన కొద్దిపాటి స్టోన్స్ ఎలివేషను ఈ హారానికి ఒక గొప్ప ఎక్స్ట్రాడినరీ లుక్ తీసుకొచ్చినాయి, గ్రాండ్నెస్ తీసుకొచ్చినాయి అండి ఈ వెయిట్లో. ఇన్ఫ్యాక్ట్ ఇలాంటి ఒక హారం డ్యామేజ్ ప్రూఫ్గా, డ్యామేజ్ కాకుండా చక్కగా ఒక ఒక జనరేషన్, నెక్స్ట్ జనరేషన్కి ఇచ్చుకునేలాగా చక్కగా మార్చుకోవాల్సిన అవసరం లేకుండా, ఫ్యాషన్ ఎక్కడా అవుట్డేట్ కాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవడం జరిగిందండి. ఎందుకంటే ఈరోజు గోల్డ్ రేట్ ఉన్న బడ్జెట్కి అనుగుణంగా మేము జ్యువెలరీ చేసే విధానంలో కూడా మార్పులు రావాల్సిన అవసరం ఎంతైనా వచ్చింది. ఆ మార్పుల్ని దృష్టిలో పెట్టుకుని కొన్ని నెలల పాటు చేసిన వర్కౌట్కి కొన్ని ఆర్నమెంట్స్ చేయడం జరిగిందండి. అందులో ఇది ఒక మచ్చు తునక. ఒక ఉదాహరణగా ఈ హారం మీరు చూడొచ్చు. లాకెట్ గమనిస్తే మీరు క్యాడ్ తీసుకోవడం జరిగిందండి. క్యాడ్ ఎక్కడ వాడతాము అంటే 100 గ్రాముల బడ్జెట్ ఉంది నా చేతిలో అన్నప్పుడు మాత్రమే క్యాడ్ వాడతాం. అదర్వైజ్ క్యాడ్ జోలికి వెళ్ళాం. క్యాడ్ అంటే మీకు నేను చాలాసార్లు చెప్పున్నాను, కంప్యూటర్ ఎయిడెడ్ డిజైనింగ్. పూర్తిగా పోత వర్క్లో కంప్యూటర్లో డై వస్తుంది, దాన్ని మనం గోల్డ్లో కాస్ట్ చేసుకుంటాం. దాన్ని మనం కంపల్సరీగా వెయిట్ కావాలి. ఎందుకంటే కంప్యూటర్ ఒక వెయిట్ అడుగుతుంది, ఆ వెయిట్ ఇచ్చి తీరాలి. లేకపోతే ఆ ఫినిషింగ్ తీసుకురాలేదు, ఆ డెప్త్ తీసుకురాలేదు. సో అక్కడ ఎక్కడ కాంప్రమైజ్ కాకూడదు, మంచి ఎలివేషన్ ఇవ్వాలి. ఒక హారానికి మెయిన్ ఎలివేషన్ ఒక 60-70% క్రెడిట్ గోస్ టు లాకెట్ షేప్ అండి. లాకెట్ ఉన్న ఏరియా, ఈ ఏరియాని మనం రిచ్గా మెయింటైన్ చేసాము అంటే హారానికి ఆటోమేటిక్గా రిచ్ లుక్ వచ్చేస్తుంది అనేది ఒక ఎక్స్పీరియన్స్డ్ జ్యువెలర్గా నేను ఫాలో అయ్యే టెక్నిక్. సో ఇక్కడ క్యాడ్ తీసుకున్నాను. ఇంకెక్కడ క్యాడ్ జోలికి వెళ్ళలేదండి. మీరు బెల్ట్లో గమనిస్తే ఎక్కడ క్యాడ్ లేదు. ఎందుకంటే నేను ఇది 65 గ్రామ్స్లో తయారు చేయాలి. నా బడ్జెట్ అది. నేను పెట్టుకున్న ఒక లిమిట్ అది. ఈ హారాన్ని ఒక 65 గ్రామ్స్లో కంప్లీట్ చేయాలన్న పెట్టుకున్న బడ్జెట్. సో దానికి ఏం చేయాలి అని ఆలోచించినప్పుడు, రిచ్ లుక్ ఇవ్వాలి, ఎక్కడ కాంప్రమైజ్ అవ్వడానికి వీల్లేదు అన్నప్పుడు ఈ లాకెట్ని నేను క్యాడ్లో తీసుకున్నానండి. క్యాడ్లో తీసుకోవటం వల్ల మీకు ఆ మందిరం, అమ్మవారు కూర్చున్న లక్ష్మీదేవి రూపం తీసుకున్నానండి. చక్కగా మీకు చూడండి, అమ్మవారు కట్టుకున్న ఆ వస్త్రం, ఆ శారీ, ఆ చీరతో సహా ఆ చీర మీద ఉన్న ముడతలు కానివ్వండి, ధరించిన విధానం, అమ్మవారు పట్టుకున్న పద్మాలు, లక్ష్మీదేవి రెండు చేతుల్లోనూ తామర పుష్పాలు పట్టుకుంటారండి. ఆ పట్టుకున్న విధానం, ఆ పువ్వులో ఉన్న క్లారిటీ, ఆ పువ్వులో ఉన్న పెటల్తో సహా మీరు ఈ లాకెట్లో చూడొచ్చు. అలాగే అమ్మవారు కూర్చున్న విధానం, ఆ కాళ్ళు, ఆ అభయహస్తం, ఆ వరదహస్తం మీకు క్రిస్టల్ క్లియర్గా కనపడతాయండి ఈ లాకెట్లో. అలాగే ఇంకా చెప్పాలి అంటే అమ్మవారి ముఖార విందం, ఫేస్, ఆ చిరునవ్వు, ఆ చిరు మందహాసం చక్కగా మెయింటైన్ చేశానండి. ఎక్కడ క్లారిటీ మిస్ కాకుండా
కాంప్రమైజ్ అవ్వకుండా మెడలో మీరు ఆ పద్మాలతో ఆ, అమ్మవారు చక్కటి మాల ధరిస్తారు. ఆర్నమెంట్స్ ఎన్నున్నా ఆ పూలతో, న్యాచురల్ పూలతోటి పద్మాలతోటి అమ్మవారి మెడలో ఒక హారం ఉంటుందండి. ఆ హారానికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి, అది కూడా ఎక్కడ మిస్ కాకూడదని ఈ అమ్మవారి మెడలో మీరు చూడండి, చక్కగా బాడీ మీద ఒక హారం వెళ్ళింది. ఆ హారంలో కూడా మీరు ఆ పూలు అవి గమనించవచ్చు, ఆ క్లారిటీ గమనించవచ్చు. అదేవిధంగా ఇక ఆ కిరీటం కానివ్వండి, అమ్మవారు ధరించిన హారాలు, పట్టిన ముద్రలు పర్ఫెక్ట్ అండి. ఎక్కడ అసలు ఫ్లా అనేది మీకు ఏదైనా అనిపిస్తే తెలియజేసే ప్రయత్నం చేయండి. నాకైతే నేను ఎక్కడ ఫ్లా లేకుండా జాగ్రత్త పడ్డాను అనుకుంటున్నాను. సో ఆ విధంగా చక్కగా అమ్మవారు ఒక మందిరంలో కూర్చున్న విధానం, ఆ మందిరం వచ్చేటప్పటికే మీకు ఆ గ్రాండ్నెస్ వచ్చేసిందండి లాకెట్కి. కేవలం అమ్మవారి రూపం ఇవ్వటం, చుట్టూ కొద్దిపాటి స్టోన్ వర్క్ చేయటం, ఇది రెగ్యులర్గా చేస్తూనే ఉంటాం. బట్ ఎప్పుడైతే 100 గ్రాముల పైన హారం చేయాలి అనుకున్నప్పుడు ఈ మందిరం లాంటి డిజైన్స్కి వెళ్తుంటామండి. అమ్మవారు గుళ్ళో కూర్చున్నట్టు, అమ్మవారు ఒక చక్కటి సింహాసనం మీద కూర్చున్నట్టు మెయింటైన్ చేస్తూ ఉంటాం. అప్పుడు ఆటోమేటిక్గా ఆ రిచ్ లుక్ అనేది వచ్చేస్తుంది. సో ఈ 65 గ్రామ్స్ హారంలో కూడా అటువంటి ఎలివేషన్ ఇవ్వాలి అనేది కాన్సెప్ట్ అండి. సో ఇక్కడ నేను ఎక్కడ ఇంకా అసలు నో కాంప్రమైజ్ అనమాట. ఈ ఏరియాలో మందిరంలో కూర్చున్న అమ్మవారు చక్కగా ఒక టెంపుల్లో కూర్చున్న అమ్మవారు లాగా, చక్కగా ఒక టెంపుల్లో అమ్మవారు ఎలా కూర్చుంటారండి మన ఎక్కడైనా, ఆ విధంగా చక్కగా ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా కింద కూడా మీరు గమనిస్తే స్టోన్ వర్క్, కొద్దిపాటి స్టోన్ వర్క్ చేసాం. కింద చక్కటి లాకెట్, ఇక్కడి నుంచి మీరు ఈ హైట్ గమనిస్తే ఆల్మోస్ట్ 2.5 ఇంచెస్ లాకెట్ అండి. ఈ రేడియస్ మీరు గమనిస్తే ఆల్మోస్ట్ 2 ఇంచెస్ ఉంది వెడల్పు, హైట్ 2.5 ఇంచెస్ ఉంది ఇక్కడి నుంచి ఇక్కడికి. సో మీరు అర్థం చేసుకోవచ్చు లాకెట్ ఎంత గ్రాండ్గా ఉంటుందో. ఇక బెల్ట్ గురించి చెప్పాలంటే చక్కగా హంసలు తీసుకున్నామండి. హంస ఎప్పుడు నెమలి హంస మంచి రిచ్ లుక్ తీసుకొస్తాయండి. అందులోనూ హంస అనేటప్పటికీ కొంచెం పెద్ద హారాలకు వాడుతూ ఉంటాం. బట్ ఇక్కడి నుంచి మీరు గమనిస్తే బెల్ట్లో నేను ఎక్కడ క్యాడ్ వాడలేదండి, పూర్తిగా డైవర్. ఎందుకంటే నేను వెయిట్ ఏదైనా మేనేజ్ చేయాలి అనుకుంటే చేయగలిగింది ఈ బెల్ట్లోనే, కింద చేసే అవకాశం లేదు. ఎందుకంటే నేను ఇక్కడ క్యాడ్కి వెళ్ళాలని డిసైడ్ అయిపోయాను. సో ఇక్కడ అయిపోయిందండి. సో ఆ విధంగా పైన మీరు గమనిస్తే హంసలు, చక్కటి కాసులు, ఆ కాసు కూడా మీకు పావలా సైజ్ కన్నా పెద్ద కాసు. సో ఇది ఈ విత్ చూడండి, ఈ బెల్ట్ విత్ మీరు గమనిస్తే 1 ఇంచ్ పైనే ఉంది తప్ప 1 ఇంచ్కి తగ్గలేదు, అంత వెడల్పు ఉందండి ఈ బెల్ట్. సో ఆ విధంగా అంత వెడల్పు తీసుకోవటం, ఎమరల్డ్స్ ఇచ్చాం. ఆ ఎమరల్డ్ మీద కూడాను కొద్దిపాటి స్టోన్ వర్క్, ప్లెయిన్ గోల్డ్ వర్క్, చక్కగా ఎక్కడ కమర్షియల్ ఎలిమెంట్స్తో వాడుతూ ఆ రిచ్ లుక్ ఇచ్చే ఒక ప్రయత్నం చేసామండి. ఇందులో బ్యాక్ చైన్ ఇచ్చేసాం, పైన కూడా చక్కటి డైస్ ఇచ్చాం, ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదండి. అంత బ్యూటిఫుల్గా హంసలు కూడా మీరు చూడండి, హంస మీరు బ్యూటిఫుల్గా వచ్చిందండి, చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంది. చక్కగా ఆ హంస ఆ పొట్ట భాగం కూడా మీరు గమనించవచ్చు, దాని మీద ఉన్న ఆ రేకులు కానివ్వండి, కంప్లీట్గా ఎక్కడ మిస్ అవ్వలేదండి. అన్ని జాగ్రత్తలు తీసుకున్నాం. చాలా హంస కూడా చాలా కొత్త డిజైన్ అండి, డైనే బట్ కొత్త డిజైన్ వాడటం జరిగింది, కొత్త డై తీసుకోవడం జరిగింది. బ్యూటిఫుల్గా క్యాడ్లో ఎటువంటి క్లారిటీ ఉంటుందో అటువంటి క్లారిటీ, ఎందుకంటే ఇక్కడ క్యాడ్ తీసుకున్నాం. నేను పూర్తిగా ఇక్కడ ఓల్డ్ డై కానీ కమర్షియల్ డై తీసుకున్నాను అనుకోండి, తెలిసిపోతుంది ఇక్కడ క్యాడ్ వాడాను, ఇక్కడ ఏదో కొంచెం తక్కువ వర్క్ చేశాను అన్న ఫీల్ వచ్చేస్తుందండి ఆటోమేటిక్గా. సో అటువంటి ఇబ్బంది లేకుండా మీరు చూడండి, మీకు తెలుస్తుంది ఈ క్యాడ్ ఎంత క్లియర్గా ఉందో, ఈ క్యాడ్ ఎంత బ్యూటిఫుల్గా ఉందో. అంతే బ్యూటిఫుల్నెస్, అంతే రిచ్నెస్ ఈ బెల్ట్లో కూడా మీకు కనపడుతుంది. నేను చేసిన ఆ ప్రయత్నం అండి ఇది. సో ఈ ప్రయత్నం ఎలా మీకు నచ్చిందో తప్పకుండా తెలియజేయండి. ఇంకేదైనా నేను మిస్ అయి ఉంటే నాకు కామెంట్స్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి. ఆ విధంగా ఎక్స్ట్రాడినరీ పీసెస్ అండి. ఒక్కసారి 2 పీసులు చేయడం జరిగింది, ఎందుకంటే దీనికి పెట్టిన ఎఫర్ట్ అటువంటిది. డెఫినెట్గా ఎక్స్ట్రాడినరీ రెస్పాన్స్ వచ్చేసింది మార్కెట్లో. సో మీరు చూడండి, మీకు ఎలా నచ్చిందో కామెంట్స్ రూపంలో తెలియజేయండి. అలాగే వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఫస్ట్ టైం ఛానల్ చూసేవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. తోటి వారితో మన వీడియోస్ షేర్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.